ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కట్ చేయడానికి రీజన్ ఏందని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అడిగితే హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసినాం కాబట్టి ఆ ట్రస్టుకు 1.5% మీ జీతాలకెళ్ళి కట్ అవుతాయి, మీ జీతాలకెళ్ళి ట్రస్టుకు పైసలు పోతాయి. మరి ట్రస్ట్ ఎందుకు పెట్టిరు అంటే ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కోసం అట. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ లెక్క. ఉద్యోగులకు ఏమైనా ఇబ్బంది అయినా, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఏమైనా ఇబ్బంది అయినా ఈ ట్రస్ట్ తోటి బాగు చేపిస్తారట. అంటే హాస్పిటల్ పోయిన తర్వాత హాస్పిటల్లో బిల్లు ఎక్కువైంది అనుకో, ఈ ట్రస్టే చూసుకుంటుంది మొత్తం. అంటే ఒక హెల్త్ కేర్ లెక్క. ఇప్పుడు నార్మల్గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, ఇది కూడా అంతే అన్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ లెక్క. దీని పేరు కూడా ఏం పెట్టింది తెలుసా? ఈహెచ్సిటి. దీని పేరు ఈహెచ్సిటి. ఏంటిది అది? ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిరు. దాదాపు తెలంగాణలో 7,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఈ 7,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ అయినాయి. చిన్న ఉద్యోగాల జీతాలు కట్ అయినాయి, పెద్ద ఉద్యోగాల జీతాలు కూడా కట్ అయినాయి. అంటే 30,000 జీతం ఉన్న వాళ్ళకి కూడా కట్ అయినాయి, 50,000 జీతం ఉన్న వాళ్ళకి కట్ అయినాయి, ₹1,00,000 జీతం ఉన్నటువంటి ఉద్యోగులకి కూడా కట్ అయినాయి పైసలు. ఎంత కట్ చేసుకుర్రు అంటే దాదాపు 1.5% కట్ చేసిరు. 1.5% బేసిక్ శాలరీలో, బేసిక్ శాలరీ పేలో. దీనిలో ట్విస్ట్ ఏంటంటే జీతాలు కట్ చేస్తున్నారు అనేటటువంటి సంగతి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్పలేదట. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక జీవో కూడా పాస్ చేయలే. ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆఖరికి సీన్ కట్ చేస్తే పే స్లిప్లు ఇస్తారు కదా ప్రభుత్వ ఉద్యోగులకు, శాలరీ స్లిప్లు ఇస్తారు కదా, ఆ స్లిప్లు ఇచ్చేటప్పుడు ఆ స్లిప్లో ఉన్నదట PDF మెసేజ్లు వస్తాయి కొంతమందికి మెయిల్కి. ఆ మెయిల్లో మెసేజ్లు 1.5% మీ జీతం కట్ చేసుకున్నాం. కట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈహెచ్సిటి ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్కు మీ పైసలు పోయినాయి, ఈ ట్రస్ట్ మీకోసమే ఏర్పాటు చేసినాం, ఈ ట్రస్ట్కు 1.5% పోతున్నాయి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ లెక్క, హెల్త్ పాలసీ అన్నట్టు. మీకేమి ఇబ్బంది కాకుండా చూసుకోవడానికి, మీకేమి ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ మీకు హెల్ప్ చేస్తుంది, గవర్నమెంట్ మీకోసమే ఈ ట్రస్ట్ పట్టుకొచ్చిందని. రేవంత్ రెడ్డి ఏమంటాడు? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మా తన పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ చేయడానికి కూడా మా తన పైసలు లేవు, ఇంకా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే పథకాలు బంద్ చేయాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట అసెంబ్లీలో కూడా మాట్లాడిండు కదా. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచాలంటే కూడా భయం అవుతుంది అన్నాడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి అలా ఏం చేస్తున్నాడు? 1.5% జీతాలు కట్ చేస్తున్నాడు. సరే 1.5% జీతం పెద్ద ఎత్తున కాకపోవచ్చు, కానీ బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళకు పెద్దదే. దాదాపు 30,000 జీతం ఉన్న వాళ్ళకు 1.5% అంటే ₹450 కట్ అవుతాయి. ₹450 పెట్రోల్ కన్నా అవుతాయి కదా, డీజిల్ కన్నా అవుతాయి, ఇంటికాడ కరెంట్ బిల్ అవుతాయి, ₹450 ఆయిల్ ప్యాకెట్కో దానికో దీనికి ఖర్చు అయితే అవుతాయి కదా. మళ్ళీ ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు లక్షనే పడుతుందా అంటే దాంట్లో కటింగ్స్ ఉంటాయి. దాంట్లో కటింగ్స్ GST అని, లేకపోతే ఇంకేదో ట్యాక్స్ అని, ఇంకేదో కటింగ్స్ అట, ఏదేదో కటింగ్స్ అంతా రకరకాల కటింగ్స్ ఉంటాయట గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఆ ₹1,00,000 జీతంలోకి వెళ్ళి వీళ్ళకు 80,000 వస్తాయో 90,000 వస్తాయో, మరి కటింగ్లు అన్నీ పోను, అన్ని కోతలు పోను. దాంట్లో ఇదో కోత 1.5%. అసలు చాలా విచిత్రం అనిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రభుత్వం జీతాలు ఎట్లా కట్ చేస్తారు, ఏ విధంగా కట్ చేస్తారు, కట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది తెలుస్తలేదు. సరే హెల్త్ కేర్ ట్రస్ట్ పెట్టిరంటే మంచి పరిణామం. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది అంటే ఓకే, కానీ ఇన్ఫర్మేషన్ కావాలి కదా. ఇప్పుడు నా దగ్గర పనిచేసేటటువంటి ఎంప్లాయీస్కి నేను చెప్పకుండానే ₹3,000 కట్ చేసి నీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించేసిన పో అంటే ఊకుంటారు. మీరు నాకు చేయించేది ఏం సార్, నేను చేయించుకుంటా తీయని అంటారు ఉల్టా. లేకపోతే నాకు ఒక మాట చెప్పాలి కదా, నేను చేపియాలని వద్దో నేను చెప్తా కదా అని కూడా అంటారు. మరి రేవంత్ రెడ్డి హెల్త్ ఏదో ట్రస్ట్ పెట్టినప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక జియో పాస్ చేయాలి కదా. దీనిలో ట్విస్ట్ ఏంది? కొంతమంది ఎంప్లాయీస్కి తెలుసట, కొంతమంది ఎంప్లాయీస్కి తెలియదు. ఆఖరికి ఆ పే స్లిప్లు వచ్చేసరికి పరిశాన్ అయ్యారు అంతా. షాకు, మామూలు షాక్ కాదు. అసలు ఏంది అని చెప్పి వాళ్ళకి అర్థం కాలే. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గిట్లున్నది. మీరు చూడు, నీగో ₹50,000 జీతం ఉంటే 1.5% కనుక ఒకవేళ ఏదైతే ఈహెచ్సిటి ఏది ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ కింద రేవంత్ రెడ్డి 1.5% ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేస్తే 50,000కు 1.5% అంటే ₹750 కట్ అవుతాయి. ₹750 కట్ అవుతాయి. అదే ₹1,00,000 జీతం ప్రభుత్వ ఉద్యోగుకుంటే 1.5% హెల్త్ కేర్ ట్రస్ట్ కోసం అంటే దాదాపు ₹1,500 కట్ అవుతుంది ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకు.
మళ్ళీ 1,00,000 జీతం ఉన్న వాళ్ళకి 1,00,000నే పడుతుంది అకౌంట్ అంటే కట్టింగ్స్ అట, ఏదేదో కట్టింగ్స్ ఉంటాయట అంటే రకరకాల కట్టింగ్స్ ఉంటాయట. మరి 1,90,000 పడతాయో 95 పడతాయో 80,000 పడతాయో తెలియదు. గిట్లున్నది కథ. ట్విస్ట్ ఏంటంటే ఎంప్లాయీస్ తెలియదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది చెప్పలే. ఏమనంటే ఒకటే ముచ్చట, మేము ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పెట్టినాం, ఇది గవర్నమెంట్ ట్రస్ట్, ఎంప్లాయీస్ కోసం మాత్రమే పెట్టిరట. హెల్త్ కేర్ కోసం అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి హెల్త్ కేర్ అంటే ఎట్లా ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ లెక్క, నేను చెప్తున్నా టాటా ఇన్సూరెన్స్ ఇంకోటి ఉంటాయి కదా, ఇట్లా ఇన్సూరెన్స్ లెక్క. సరే, మనం ఈ విషయం గురించి కొంచెం డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, ముందే కోత విధించడం ఎంప్లాయీస్కి ఇన్ఫర్మేషన్ లేకుండా ముందే కోత విధించడం ఎట్లా? ఇగో హెల్త్ కేర్ ట్రస్ట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకుండా, డిజిటల్ హెల్త్ కార్డులు చేతికి ఇవ్వకుండా, మరియు ఏ ఆసుపత్రిలో సేవలు లభిస్తాయో మార్గదర్శకాలు గైడ్ లైన్స్ విడుదల చేయకుండానే మే నెల జీతం నుండి 1.5% కట్ చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వాస్తవమే కదా. పోనీ ఇప్పుడు ఈ ట్రస్ట్ పెట్టిరు, మరి ట్రస్ట్ పెట్టిరు కదా, ఏ దవాఖానలో ఈ ట్రస్ట్ పనిచేస్తుందో చెప్పాలి కదా. ప్రైవేట్ దవాఖానలో ట్రస్ట్ పనిచేస్తుందా, గవర్నమెంట్ దవాఖానలోనే ట్రస్ట్ పనిచేస్తుందా? మరి ఏడేడో పనిచేసే దవాఖాన గైడ్ లైన్స్ ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది? మరి ఇది ట్రస్ట్ పెట్టినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ట్రస్ట్ అన్నట్టు, ఇప్పుడు హెల్త్ మొత్తం చూసుకుంటున్నట్టు ఈ ట్రస్ట్ తోటి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏది ఉన్నా కూడా ఈ ట్రస్ట్ ద్వారా పైసలు బిల్లు క్లోజ్ అయిపోతుంది. అంటే ఏడ ప్రైవేట్ దవాఖాన గవర్నమెంట్ దవాఖాన తెలవాలి. ఇప్పుడు పోనీ ప్రైవేట్ హాస్పిటల్ అనుకుందాం, ఎందుకంటే ఉద్యోగుల దగ్గర నుండి పైసలు తీసుకుంటారు కాబట్టి ప్రైవేటే అనుకుందాం, గవర్నమెంట్ సంబంధించిన ట్రస్టే అనుకుందాం. కానీ మరి ఎట్లా? మరి హెల్త్ కార్డులు ఇవ్వాలి కదా, హెల్త్ కార్డులు ఇవ్వలే. ఇది పూర్తి స్థాయిలో ఇంకా రూపొందించలేదట. ఈ ట్రస్ట్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పెట్టలే, అంతకంటే ముందే కట్ చేసేసారు జీతాలు. ఎంప్లాయీస్ అందరూ ఆందోళన పడుతున్నారు, దిగులు పడుతున్నారు, ఏంది ఇదంతా కథ అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చెప్పరు చేయరు, ఎట్లా కట్ చేస్తారని చెప్పి. పాపం కొంతమంది ఎంప్లాయీస్ మాట్లాడరు, ఎందుకంటే ఇంకేమైనా మాట్లాడితే ఆయన మాకు ఉద్యోగం తీసేస్తారేమో, ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా మాట్లాడరు. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం అడుగుతున్నారు పెద్ద ఎత్తున, ఏంది ఇదంతా అని, మాకు చెప్పరా ఎందుకు అని చెప్పి, మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇయ్యరని చెప్పి పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక మార్గదర్శకాలు లేవు, ఏం లేవు ఈ ట్రస్ట్కి. ఏ దవాఖానలో చూస్తారో పోనీ అదన్నా చెప్పాలి కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులను ఇవ్వాలి కదా, ఏం లేదు. సమాచారం లేకపోవడం, జీతాల స్లిప్పుల్లో ఈ కట్టింగ్స్ కనిపించే వరకు తమకు ముందస్తు సమాచారం లేదు, జీవో ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం తెలిపారట. అసలు వాళ్ళకి ఏ సమాచారం లేదు, జీవో కూడా విడుదల చేయలేదు ప్రభుత్వం. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదట. ఇన్ఫర్మేషన్ అందరూ పోవాలి కదా. ఇప్పుడు నరుమూల గ్రామాలలో కూడా ఉంటారు ప్రభుత్వ ఎంప్లాయీస్, టీచర్లు ఉంటారు. ఆ ములుగు జిల్లా సైడ్, అటు సైడు చాలా జిల్లాలు అడవి ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కూడా ఎంప్లాయీస్ ఉంటారు, ప్రభుత్వ ఎంప్లాయీస్. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు, గ్రూప్లలో పెట్టడమో టీవీలలో రావడమో ఏదో ఉండాలి. ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరికి మీడియా వాళ్ళకి కూడా తెలియదు, ఛానల్స్ కూడా తెలియదు రేవంత్ రెడ్డితో ట్రస్ట్ పెడుతున్నట్టు, ఆ ట్రస్ట్ తోటి జీతాలు కట్ అవుతున్నట్టు మీడియా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున తెలియదు. ఇక్కడ కూడా వార్తలు పెద్దగా రాలే, నిన్నటి నుండి వస్తున్నాయి వార్తలు, ఈ రోజు నుండి వస్తున్నాయి వార్తలు, జీతాలు కట్ అవ్వడం. చాలా విచిత్రం అనిపించింది. ఇగో సమానత్వం లేకపోవడం, బేసిక్ పే ఆధారంగా 1.5% కట్ చేయడం వల్ల కింద స్థాయి ఉద్యోగికి తక్కువ, పై స్థాయి అధికారికి కొన్ని వేల రూపాయలు కోత పడుతుంది. కానీ అందరికీ లభించే వైద్య సదుపాయం ఒకటే కావడం వల్ల వ్యత్యాసాలు వస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. వాస్తవం కదా. కాకపోతే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది ఈ ట్రస్ట్ తోటి ట్రస్ట్ పెట్టడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటే, ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీస్కి కూడా ఏమైనా హెల్త్ విషయంలో ఇబ్బంది ఉంటే, సో ఈ ట్రస్ట్ తోటి కొంచెం బాగా అవుతుంది, ఈ ట్రస్ట్ తోటి కొంత ఇబ్బంది లేకుండా అవుతుంది అనేది పెద్ద ఎత్తున అప్పుడు హెల్ప్ అవుతుంది అనేది కొంత ఒక చర్చ. అసలు ఇది మామూలు కథ కాదు. ఇగో అసలు జీతంలో కోత ఎందుకు విధిస్తున్నారు? రాష్ట్రంలోని సుమారు 7.5 లక్షల మంది ఉద్యోగులు, తర్వాత పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ EHCTను ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగాల వాటా ఈ హెల్త్ కేర్ ఆఫ్ ఫండ్ కోసం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ మూల వేతనం బేసిక్ పే నుండి 1.5% మొత్తాన్ని ఆ ప్రీమియం అంటే చందగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందట. అంటే ఇది ఒక నేను చెప్తున్నా కదా, అంటే సాధారణంగా మనం హెల్త్ కేర్ అంటాం కదా, అదేంటి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లెక్క అన్నట్టు ఇదంతా కథ కూడా చూస్తుంటే. ప్రభుత్వ వాటా
ఉద్యోగులు ఎంత మొత్తాన్ని జమ చేస్తారో అంతే సమన్యాయం మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ నిధులను ప్రభుత్వం కూడా తమ వంతుగా ఈ ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తుంది. ఉద్దేశం ఈ నిధుల ద్వారా ఉద్యోగులకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు గుర్తింపు పొందిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఎలాంటి పరిమితి లేకుండా ఉచితంగా క్యాష్లెస్ పద్ధతిలో వైద్యం అందుతుంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏ పెద్ద దవాఖానైనా ఏ కార్పొరేట్ దవాఖానైనా సరే క్యాష్లెస్ పద్ధతిలో అంటే డబ్బులు కట్టకుండా డైరెక్ట్ వైద్యం అందుతుందట ఈ ట్రస్ట్ వల్ల. ఈ ట్రస్ట్లో పైసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కట్టడం వల్ల, గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులు కట్ కావడం వల్ల ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా ఇబ్బంది ఉంటే, హెల్త్ పరంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయితే ప్రైవేట్ దవాఖానలో ఏ హాస్పిటల్ అయినా సరే క్యాష్లెస్ పద్ధతి అంటే డైరెక్ట్ ట్రస్ట్ నుండే పైసలు బిల్లింగ్ అయిపోతుంది. ట్రస్ట్ నుండే గవర్నమెంటే డైరెక్ట్ పైసలు కడుతుంది అన్నట్టు. సో ఈ విధంగా గవర్నమెంట్ కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. దాదాపు ఒక 300 కోట్లు వెళ్తాయి అటు ఇట్లా అన్ని కట్ అయితే మొత్తం ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగ జీతాలు కట్ అయితే 200-300 కోట్ల రూపాయలు వెళ్తాయి అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు. మరి ఇది ఎక్కడ దాకా పోతుంది ఏం కదా చూడాలి. ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలై కూడా 1.5% కట్ అయిందట, మంత్రులది కూడా 1.5% కట్ అయింది, ఎమ్మెల్సీలై కట్ అయినాయి, ఎంపీలై మరి వాళ్ళు కేంద్రం కాబట్టి కట్ అయిందో లేదో ఎమ్మెల్సీలై కట్ అయినాయి, ముఖ్యమంత్రి కట్ అయినాయి. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణలో ఎంతమందిరో వాళ్ళందరికీ కూడా మొత్తం కట్టు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్టే. ఎమ్మెల్యేలు కూడా ఉన్నంత 5 సంవత్సరాలు మొత్తం గవర్నమెంటే జీతాలు ఇస్తారు, గవర్నమెంట్ అంతా చూసుకుంటారు. కాబట్టి దాదాపు 7.5 లక్షల మందికి మొత్తం 1.5% జీతం కట్ అయింది. సో ఈ ట్రస్ట్ ద్వారా మంచిదే అంటున్నారు, కానీ ఎంప్లాయీస్కి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే తప్పు. ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు అనేది ఎంప్లాయీస్కి సంబంధించిన వర్షన్.